నమస్కారం. అమరేంద్రుడి వజ్రాయుధ ధాటిని ధీటుగా ఎదుర్కొన్న మహాబల సంపన్నుడు హనుమంతుడు. వజ్రంగుడిగా పేరొందిన కించిత్ దర్పం ప్రదర్శించని వినయ వినమ్రశీలి ఆంజనేయుడు. బంటుగా ఉండి భగవంతునితో సమానంగా పూజలందుకుంటున్న కారణ జన్ముడు అంజనీపుత్రుడు. భగవంతునికి భక్తుడు, భక్తులకు భగవంతుడు హనుమంతుడు. హనుమ జన్మతిథిపైన, జన్మించిన ప్రదేశంపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామికి సంబంధించి ఎన్నో వేడుకలు ఎన్నో రీతుల్లో జరుగుతుంటాయి. హనుమత్ విజయోత్సవాలు, హనుమత్ జయంతి ఉత్సవాలు, హనుమత్ వ్రత ఉత్సవాలు ఇలా ఎన్నో జరుగుతుంటాయి. వైశాఖ బహుళ దశమి రోజున హనుమత్ జయంతి వేడుకను అధిక శాతం మంది నిర్వహించుకుంటారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఆరాధించినా హనుమంతుడు అనుగ్రహిస్తాడు. శ్రీరాముడు మంచి రాజు అన్న వెంటనే ఓ మాట వినిపిస్తుంది. అదే హనుమంతుడు నమ్మిన బంటు అని. విశ్వవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు గమనిస్తే అధిక శాతం ఆంజనేయ స్వామి దేవాలయాలు కనిపిస్తాయి. రామాలయాల్లోనూ హనుమంతుడి ఆలయాలు, ఉపాలయాలు ఉంటాయి. విడిగాను హనుమాన్ దేవాలయాలు ఉంటాయి. ఇక హనుమత్ విగ్రహం లేని ప్రదేశమే కానరాదు. రామపదారవింద సేవలో సదా తరించే హనుమంతుడు బంటుగా ఉండి భగవంతునితో సమానంగా పూజలు అందుకుంటున్నాడు. భిన్న ప్రాంతాల ప్రజలు భిన్న తిథుల్లో వివిధ రీతుల్లో హనుమత్ ఉత్సవాలు చేసుకున్నా అందరూ ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలకు అర్హులే. ఆంజనేయ స్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. వాటిని ఓసారి చూద్దాం. భక్తజన వరదుడు, సద్గుణ సంపన్నుడు, అపర రామభక్తుడు, శివాంశ సంభూతుడు హనుమంతుడు. హనుమాన్ జయంతి, హనుమత్ విజయోత్సవం, హనుమత్ వ్రతం ఇలా ఎన్నో వేడుకలు రామభక్త హనుమంతుడి ప్రతి ఏటా వివిధ మాసాల్లో నిర్వహిస్తుంటారు. సమయం, సాంప్రదాయం, ప్రాంతాన్ని బట్టి ఈ వేడుకలు మారుతూ ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఈ వేడుక చేసుకోగా, కర్ణాటకలో మార్గశిర వైశాఖ మాసాల్లో, తమిళంలో మార్గలి పేరిట ధనుర్మాసంలో చేసుకుంటారు. కేరళలో సైతం ఈ వేడుకను ధనుమాసంలో చేసుకుంటారు. నూతన సంవత్సర వేడుకలతో సమానంగా ఒడిశా వాసులు హనుమాన్ జయంతిని పన సంక్రాంతి నాడు చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతిని అట్టహాసంగా చేసుకుంటారు. ఈ పర్వదినాన అపరాహ్న సమయంలో హనుమంతుడు ఉదయించాడని పలువురు పురాణ ప్రముఖులు, ప్రవచనకారులు, పంచాంగ కర్తలు తెలియచేస్తున్నారు. శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రునికి నమ్మిన బంటు. శివానుగ్రహంతో, వాయుదేవుని ఆశీస్సులతో అంజనాదేవి, వానర రాజు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు హనుమంతుడు పుట్టక నుంచే ఎన్నో సాహసాలు, లోకపకర పనులు చేసి దేవతాగణాల వరాలకు పాత్రుడయ్యాడు. కేసరి నందనుడు, వాయుపుత్రుడు, ఆంజనేయుడు, అంజనీ తనయుడు, బజరంగబలి, మారుతి ఇలా శత సహస్ర కోటి నామాలతో హనుమంతుడు భక్తులతో ఆరాధింపబడుతున్నాడు. పురాణాల కథనాల ప్రకారం దేవతా గణానికి చెందిన పుంజకస్థల అనే అప్సరస వానరకాంతగా జన్మించింది. కేసరి అనే వానర యోధుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. బల సంపన్న వానర రాజు కేసరికి మహర్షులు, ముని పుంగవులు అంటే అపార గౌరవం. ఓ సందర్భంలో మహామునుల యజ్ఞయాగాలకు భంగం కలిగిస్తున్న శంభు సాధముడే అధమాదన అసురని కేసరి యుద్ధంలో సంహరిస్తాడు. ఆ మహర్షులు కేసరి, అంజనాదేవి దంపతులను ఆశీర్వదించి మహాబల సంపన్నుడైన పుత్రుడు జన్మిస్తాడని వారిని ఆశీర్వదిస్తాడు. ఇందుకు శివారాధన చెయ్యాలని సూచిస్తారు.
ఋషుల సూచనలతో ఈ దంపతులు శివారాధన చెయ్యగా శివుడు ప్రత్యక్షమై వారికి సంతానయోగం కలగచేస్తాడు. ఈ దంపతులకు జన్మించిన సద్గుణ సంపన్నుడు, మహాబల సంపన్నుడు, శివాంశ సంభూతుడు, రామభక్త గ్రేసరుడే హనుమంతుడు. హరాంస సంభూతుడు, హరి అవతారమైన రాముడి మహాభక్తుడికి బ్రహ్మతో పాటు దేవగణాలు ఎన్నో వరాలు ఇస్తారు. బ్రహ్మ ఆదేశంతో సూర్య భగవానుడు తన తేజో సంపదలో భాగాన్ని హనుమంతుడికిస్తాడు. బ్రహ్మాస్త్రం సైతం ఆంజనేయుడికి ఏ హాని చెయ్యలేదని స్వయంగా బ్రహ్మ చెబుతాడు. హనుమంతుడు చిరంజీవి అని బ్రహ్మ దీవిస్తాడు. వరుణుడు సంపూర్ణ కరుణతో హనుమంతుని అక్కున చేర్చుకోగా యముడు తన యమపాసం వల్ల హనుమకు ఏ అపాయం ఉండదని వరమిస్తాడు. అగ్నిదేవుడు అగ్ని ద్వారా దహనం నుంచి రక్షణను హనుమకు అనుగ్రహించాడు. సూర్యదేవుడు అతనికి లఘిమ, గరిమ అనే 2 యోగావరాలను ఇస్తాడు. వీటిని ఉపయోగించి ఆంజనేయుడు అతి చిన్న లేదా అతి పెద్ద రూపాన్ని పొందగలడు. సమవర్తి యముడు ఆంజనేయునికి సంపూర్ణ ఆరోగ్యం పొందే వరాలు ప్రసాదిస్తాడు. కుబేరుడు శాశ్వతానంద సంతృప్తి వరాలు అనుగ్రహించాడు. అమిత వేగంతో ప్రయాణించే వరాన్ని వాయుదేవుడు ఇచ్చాడు. బాల్యంలో హనుమంతుడు చూపించిన సాహసాలు అన్నీ ఇన్ని కావు. పండుగ భావించే అరుణుడే మింగివేసిన మహాబల పరాక్రమవంతుడిగా హనుమంతుడికి పేరుంది. ఆంజనేయుడు సూర్యుని తన ఉదరంలో ఉంచుకోవడంతో లోకాలన్నీ హాహాకారాలు ఎత్తిపోయాయి. యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వాదులు దేవేంద్రునికి తమ గోడు తెలియచేయగా హనుమ బల పరాక్రమాలు గమనించకుండా ఏకంగా తన వజ్రాయుధాన్ని బాల హనుమంతుడి మీద ప్రయోగిస్తాడు. వజ్రాయుధ దాటికి తట్టుకునే శక్తి ఎవరికీ ఉండదు. అయితే ఆ ఆయుధ ప్రభావం వల్ల హనుమ మోము భాగం కొంత దెబ్బతింటుంది. సుందర హనుమంతుడికి వానరకార రూపం రావడానికి వజ్రాయుధ ప్రయోగమే కారణమని పురాణాలు చెబుతున్నాయి. వజ్రాయుధాన్ని సైతం జయించగలిగిన మహోన్నతుడిగా పేరొందిన హనుమంతుడు వజ్రం జయుడు, వజ్రకాయుడిగా పిలువబడుతున్నాడు. ఇంద్రుడి చేష్టలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆంజనేయుని తీసుకొని అదృశ్యమవుతాడు. అటు సూర్యుడు ఇటు వాయుదేవుడు లేకపోవడంతో సమస్త దేవగణాలు శ్రీహరిని ప్రార్థిస్తారు. శ్రీ మహావిష్ణువు వాయుదేవుని శాంతపరచడంతో సూర్యుడిని హనుమంతుడు బయటకు వదులుతాడు. వాయుదేవుడు తన విధుల నిర్వహణకు ఉద్యుక్తుడవుతాడు. పండుగ భ్రమించి సూర్య భగవానుని మింగిన హనుమంతుడు ఆ బాణుడినే గురువుగా చేసుకుని సమస్త విద్యలు నేర్చుకుంటాడు. సూర్య గమనానికి విశ్రాంతి ఉండనందున సూర్యుడు ఏ దిక్కునకు తిరిగితే ఆ దిక్కుకు తాను వెళ్లి హనుమంతుడు అన్ని విద్యలు నేర్చి సకల విద్యా పారంగతుడిగా, వ్యాకరణ పండితుడిగా పేరు పొందుతాడు. రామభక్త హనుమంతుడు భక్తజన వరదుడు. మహారామభక్తుడైన తులసీదాస్ రామభక్తి ప్రచార సందర్భంలో కొందరు అసూయపరుల దుష్ట చర్యల వల్ల ఆ రాజ్యాన్ని ఏలే చక్రవర్తి వారి మాటలను నమ్మి తులసీదాసుకు శిక్ష విధిస్తాడు. రామగానాన్ని చేస్తూ తులసీదాస్ ఆ శిక్షను అనుభవిస్తున్నప్పుడు ఆంజనేయుడు తులసీదాస్ను కాపాడతారు. శిక్షను అమలు చేస్తున్న వారినే శిక్షిస్తాడు. ఆంజనేయ దర్శనం చేసుకున్న తులసీదాస్ తన్మయత్వంతో 40 ఆంజనేయ కీర్తనలు పాడతాడు. అదే హనుమాన్ చాలీసా. నిజం తెలుసుకున్నాక చక్రవర్తి నిందితులను దండించి తులసీదాస్ను గౌరవిస్తాడు. తులసీదాస్ మహారామభక్తుడు. ఓ సందర్భంలో తులసీదాస్ తత్వబోధనల గురించి కొందరు అసూయపరులు ఆ రాజ్యాన్ని ఏలే చక్రవర్తికి తప్పుడు ఫిర్యాదులు చేస్తారు. మాయలు, మంత్రాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్టు చెబుతారు.
దీంతో ఆ చక్రవర్తి తులసీదాసును సభకు పిలుస్తాడు. తులసీదాస్ రామభక్తి కీర్తనలతో నేత్రవిహీనులకు నేత్రాలు రావటం, మృతులు జీవితులవటం, కష్టాల కడలిలో తేలియాడిన వారికి కష్టాలు తొలగిపోవటం జరిగాయి. దీన్ని భక్తులు కథలు కథలుగా చెప్పటం, తులసీదాసుపై అసూయ చెందిన కొందరు ఆ దేశ చక్రవర్తికి లేనిపోని నిందలు తులసీదాసుపై వేసి చెడుగా చెప్పడంతో ఆ చక్రవర్తి తులసీదాసుపై ఆగ్రహం చెంది ఆయన్ను సభకు పిలుస్తాడు. రామనామం సర్వోత్తమైనదని, రామనామంతో చనిపోయిన వారిని బతికిస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నావని చక్రవర్తి తులసీదాసును నిలదీస్తాడు. తులసీదాసును ఉద్దేశించి, నీ భక్తి పరాయణతో ఇదిగో ఈ మృతదేహాన్ని బతికించు అని తులసీదాస్తో చక్రవర్తి అంటాడు. జనన మరణాలు దైవ నిర్ణయాలని, కర్మానుసారం దైవాజ్ఞానుసారం జనన మరణాలు సంభవిస్తాయని చెబుతాడు. దీనిపై ఆగ్రహం చెందిన పాదుషా తులసీదాస్కు కొరడా శిక్ష విధిస్తాడు. శిక్షకులు తులసీదాసును శిక్షించేందుకు సిద్ధమవుతారు. శిక్షకు సిద్ధమైన తులసీదాస్ కళ్ళు మూసుకుని రామనామధ్యానంలో లీనమవుతాడు. ఇంతలో ఎక్కడి నుంచో వేలాది వానరాలు శిక్షకుల పని పడతాయి. హాహాకారాలు చేస్తూ ఆ శిక్షకులు తులసీదాస్ పాదాలపై పడతారు. కళ్ళు తెరిచిన తులసీదాస్కు దివ్య మంగళకర రూపంలో ఆంజనేయుడు కనిపిస్తాడు. దీంతో భక్తి పారవస్యంతో తులసీదాస్ 40 దోహాలతో ఆంజనేయుని స్తుతిస్తాడు. ఇదే హనుమాన్ చాలీసాగా ప్రాచుర్యం పొందింది. తులసీదాస్ భక్తికి మెచ్చి హనుమంతుడు వరం కోరుకోమంటాడు. హనుమంతుడి అనుగ్రహానికి పాత్రుడైన తులసీదాస్ తాను కీర్తించిన హనుమాన్ చాలీసా పఠించిన భక్తులకు ఏ విధమైన ఇక్కట్లు లేకుండా ఇహపర సౌఖ్యాలు కలిగించే వరం ఇవ్వమని హనుమంతుడిని కోరతాడు. ఆంజనేయస్వామి తులసీదాస్కిచ్చిన వరంతో ఎవరు హనుమాన్ చాలీసా పఠించినా వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. తులసీదాస్ నిజమైన దైవభక్తి గురించి, ఆయనపై అసూయపరులు చేసిన నిందారోపణలు తెలుసుకున్న చక్రవర్తి నిందితులను శిక్షించి తులసీదాసుని గౌరవిస్తాడు. రామచరితమానస్, హనుమాన్ చాలీసా సృష్టికర్త తులసీదాస్ 15-16 శతాబ్దాల్లో ఢిల్లీ హనుమాన్ ఆలయం దర్శించినట్టుగా కొన్ని ప్రాచీన ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలో 24 గంటలు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని దశాబ్దాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలియచేస్తున్నారు. త్రేతాయుగంలో రావణుడు దురాఘాతాలకు అష్టదిక్పాలకు బందీలవుతారు. ఈ సందర్భంలో శనీశ్వరుని ఆంజనేయ స్వామి విడిపిస్తాడు. శనిదేవుడు ఆంజనేయుడిపై కరుణాసాగరుడిగా మారి వరాల జల్లు కురిపిస్తాడు. ఇకపై లంకపైన, రావణ గణాలపైన తాను దృష్టి పెడతానని, హనుమత్ ఆరాధన చేసిన వారిని కరుణిస్తానని శని చెబుతాడు. వరగర్వం తన అమిత బలశక్తికి విర్రవేగుతూ రావణాసురుడు రాక్షస పాలన సాగిస్తూ ఉంటాడు. తన తపోశక్తితో అష్టదిక్పాలకులను బంధిస్తాడు. ఈ నేపథ్యంలో శనీశ్వరుడు రావణునికి బందీగా మారతాడు. శనీశ్వరుణ్ణి శత్రువులపై ఉపయోగించాలని రావణుడు పన్నాగం పన్ని శనీశ్వరుణ్ణి లంకేతరులకు కనపడేలా చేసి లంకా సామ్రాజ్యం తన వారిని శని కంట పడకుండా ఏర్పాటు చేస్తాడు. దీంతో శని బాధలన్నీ పరులకు సంక్రమిస్తాయి. తాను తనవారు సుఖంగా ఉంటారు. ఆంజనేయుడు రావణ శక్తిని ఎదిరించి శనీశ్వరుణ్ణి విడిపిస్తాడు. శనీశ్వరుడు హనుమంతుని ప్రశంసిస్తాడు. ఇక తన చూపు అంతా లంకపైనే ఉంటుందని, ఇక లంక వినాశనం తప్పదని శనీశ్వరుడు స్పష్టం చేస్తాడు. ఈ సందర్భంలో హనుమకు శనిదేవుడు వరమిస్తాడు. రామభక్తులు, హనుమభక్తుల జోలికి తాను పోనని, రామాంజనేయులను భక్తులు ఎంతలా కీర్తిస్తే అంతలా వారికి శుభ ఫలితాలు జరుగుతాయని శనిదేవుడు చెప్తాడు. అందుకే హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ చేసిన భక్తులకు ఏ శని బాధలు ఉండవని పురాణ ప్రముఖులు తెలియజేస్తూ ఉంటారు.
ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రుడు తప్పక ఉంటాడు. శ్రీరాముని పేరు వినగానే మనకు ఆంజనేయ స్వామి తప్పక గుర్తువస్తారు. హిందువులంతా హనుమంతుని ఆంజనేయుడని, మారుతి అని ఇలా శతసహస్ర నామాలతో కీర్తిస్తూ ఉంటారు. రామాయణంలో రామునికున్నంత ప్రాముఖ్యం హనుమకు ఉంది. ఆంజనేయ స్వామి జననం గురించి, జన్మించిన ప్రదేశం గురించి విభిన్న అభిప్రాయాలున్నాయి. కర్ణాటక హంపి సమీపంలో పంపా నదీ తీరంలోని ఓ కొండ ప్రాంత గ్రామంలో జన్మించినట్లు కొన్ని కథనాలున్నాయి. ఏపీ తిరుమల జాబాలి తీర్థమే ఆంజనేయుని జన్మ ప్రదేశమని అధిక శాతం మంది భక్తులు విశ్వసిస్తారు. తిరుమల సప్తగిరుల్లో అంజనాద్రి ఒకటి. అంజనాద్రి ప్రదేశంలోని జాబాలిలోనే హనుమ జననం జరిగిందని తెలుగు ప్రాంత భక్తుల నమ్మకం. హనుమంతుడి జన్మస్థలం అంశంపై వివాదం చెలరేగగా టీటీడీ వివరణ ఇచ్చింది. తిరుమల అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలంగా శ్రీరామనవమి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అంజనాద్రిపై ఉన్న జాపాలి తీర్థమే హనుమంతుని జన్మస్థలంగా ఖరారు చేసింది. దైవాల అనుగ్రహం వల్ల హనుమకు 28 మహిమలు లభించాయి. ఆకాశగమనం, శరీరాన్ని పెంచడం, కుచించడం వంటివి ఈ మహిమల్లో ఉన్నాయి. ఈ విద్యల ద్వారానే సముద్రాన్ని లంఘించడం, రాక్షస యోధులతో యుద్ధం సాగించటం, సంజీవని పర్వతాన్ని తీసుకురావటం తదితర ఉత్తమ కార్యాలెన్నో హనుమంతుడు నెరవేర్చాడు. దేశ విదేశాల్లో ఎన్నో హనుమాన్ ఆలయాలున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో జాఖూ హనుమాన్ ఆలయం ప్రసిద్ధి చెందింది. కుజరహోలో ఆంజనేయ ఆలయం ఉన్నట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. సంకటమోచన హనుమాన్ మందిరం పంజాబ్ ఫిల్లూర్లో ఉంది. తమిళనాడు నమ్మక్కల్లో 18 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆంజనేయ విగ్రహం ఎదురుగా ఉన్న లక్ష్మీనారాయణ స్వామికి నమస్కరిస్తోన్న భంగిమలో ఉంటుంది. కన్యాకుమారికి సమీపంలో 8 అడుగుల ఎత్తైన మారుతి విగ్రహం ఉంది. కేరళ తిరువళ్ళూరు చిన్న కవియూర్ శివాలయంలో 100 ఏళ్ల క్రితం నాటి పంచలోహ హనుమాన్ విగ్రహం ఉంది. కుంభకోణంలో పంచముఖ ఆంజనేయ విగ్రహం గ్రానైట్ రాతితో తీర్చిదిద్దారు. ఇలా ఎన్నో హనుమాన్ దేవాలయాలు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పల్లె, పట్టణం, నగరమనే తేడా లేకుండా వాడవాడలా హనుమాన్ దేవాలయాలున్నాయి. రామాలయాల్లో ఉపాలయాలుగాను ఎన్నో హనుమంతుడి ఆలయాలు ఉన్నాయి. హనుమంతుడు శివాంశ సంభూతుడు కావటంతో శివాలయాల్లోనూ హనుమాన్ ఆలయాలు ఉంటాయి. వైష్ణవ దేవాలయాల్లో, శివాలయాల్లో, అమ్మవారి ఆలయాల్లో ఎక్కడైనా హనుమాన్ దేవాలయం దర్శనమిస్తోంది. తెలంగాణ జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఎంతో పేరుంది. ఇక్కడ హనుమను దర్శించుకుంటే ఇహపర సౌఖ్యాలు తప్పక సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. హైదరాబాద్ కర్మన్ ఘాట్, బీచుపల్లి, టోంకిని హనుమాన్ దేవాలయాలకు విశిష్ట చరిత్ర ఉంది. ఇల్లందులో పురాతన సువర్చల సహిత ఆంజనేయస్వామి ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వరంగల్ హనుమకొండ పేరులోనే హనుమతు వర్చస్సు కనిపిస్తోంది. ఇక్కడ ఎన్నో ప్రసిద్ధి చెందిన హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గొడుగుపేటలోని ప్రసన్నాంజనేయ స్వామి పురాతన ఆలయం ఉంది. దక్షిణాభిముఖంగా ఉన్న ఈ ఆంజనేయ స్వామివారిని దర్శించిన వారి కోర్కెలు తప్పక తీరుతాయని భక్తులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా కసాపురంలో నెట్టికంటి వీర ఆంజనేయ స్వామి ఆలయానికి మంచి పేరుంది. గుంటూరు జిల్లా పొనుగపాడు మురడి ఆంజనేయ స్వామి దేవాలయం, అనంతపురం జిల్లా కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయం, రాగిగుడ్డ ఆంజనేయ దేవాలయం, అన్నమయ్య జిల్లా
జిల్లాలో 16వ శతాబ్దం నాటి పురాతన ఆంజనేయ స్వామి ఆలయం. విజయవాడలోని ప్రాచీన హనుమాన్ దేవాలయాలు, హనుమాన్ జంక్షన్లోని కిరీటం లేని ఆంజనేయ స్వామి విగ్రహ ఆలయం, ఇలా ఎన్నో హనుమాన్ దేవాలయాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక్కడ పర్వదినాల్లోనే కాక సాధారణ సమయాల్లో సైతం అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. హనుమత్ జయంతి, హనుమత్ విజయోత్సవం, హనుమత్ వ్రతం, ఇలా ఎన్నో హనుమత్ పర్వదినాల్లో పలు రీతుల్లో భక్తులు స్వామివారిని ఆరాధిస్తారు. ఈ వేడుకల్లో శోభాయాత్ర అతి ప్రధానమైంది. హనుమత్ ఉత్సవాన్ని పురస్కరించుకుని పురవీధుల్లో పెద్ద ఎత్తున సాగించే ఊరేగింపే శోభాయాత్ర. హనుమత్ ఉత్సవాలు పురస్కరించుకొని హనుమంతుడి విగ్రహం, ప్రతిమను ఊరేగింపులో ఉంచి సాంప్రదాయ దుస్తులు ధరించి హనుమత్ భక్తులు డప్పు వాయిద్యాలు, సంగీత పరికరాలతో అట్టహాసంగా శోభయాత్ర నిర్వహిస్తారు. యాత్ర పొడవునా జై శ్రీరామ్, జై హనుమన్, జై బజరంగబలి అనే నినాదాలు చేస్తూ తమ భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తారు. ఈ యాత్రకు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున పగడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఈ హైందవ భక్తిరస ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. శ్రీరామచంద్రుని, హనుమంతుణ్ణి కీర్తిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా జై జై ధ్వానాలు చేస్తూ భక్తులు శోభయాత్ర సాగిస్తారు. హనుమత్ జయంతి కొందరు ఏప్రిల్ నెలలో, మరికొందరు మే నెలలో వారి వారి ఆచార ప్రకారాలు నిర్వహించుకుంటారు. శ్రీరామనవమి అనంతరం, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అనంతరం హనుమత్ విజయోత్సవాన్ని భక్తులు నిర్వహిస్తారు. రామచంద్రుడు అంటే హనుమంతుడికి ఎంత భక్తో, హనుమంతుడన్నా రామచంద్రునికి అంతే ఇష్టం. భగవంతునికి భక్తుడిగా, భక్తులకు భగవంతుడిగా ఉన్న ఆంజనేయ స్వామి విజయోత్సవం అంటే ప్రజలు అమిత ఆసక్తి చూపుతారు. హనుమత్ వ్రతం అనే సంబరం డిసెంబర్ నెలలో వస్తుంది. ఆ మాసంలో వరుసగా పండువ దినాలు వస్తాయి. పవిత్ర ఏకాదశి, గీతా జయంతి, హనుమత్ వ్రతం, దత్తాత్రేయ జయంతి వరుసగా వస్తాయి. హనుమత్ వ్రతంకు సంబంధించి పలు కథనాలు ఉన్నాయి. అయితే సీతాదేవిని అన్వేషించే బాధ్యత వానర శ్రేష్ఠులు, రామ సైన్యం హనుమంతుని మీద పెడుతుంది. హనుమత్ శక్తి హనుమకు తెలియదు. అందుకే తాను ఈ పనికి అర్హుడునో కాదో అని సంశయిస్తాడు. అప్పుడు వానర వీరులు వేణుళ్ల హనుమను శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం అంటూ కీర్తిస్తారు. దీంతో ఆకాశమంత ఎత్తుకు తన కాయాన్ని పెంచిన హనుమ ఆ సత్కార్యానికి ఉద్యుక్తుడవుతాడు. సీతామాత అన్వేషణ కోసం కొన్ని కఠోర నియమాలు పాటించి దీక్షకు దిగుతాడు. స్వామి కార్యం నెరవేరే వరకు, సీతామాతను వెతికి మాత జాడ చెప్పే వరకు, రామ రావణ యుద్ధరచన చేసి రామచంద్రునికి విజయం లభించే వరకు హనుమంతుడు చేపట్టిన దీక్షా వ్రతమే హనుమత్ వ్రతమని పంచాంగ పెద్దలు, పురాణ ప్రముఖులు చెబుతున్నారు. పాడితే రామయ్య పాటనే పాడాలని భజన పాటలు వింటూ ఉంటాం. ఇందులో హనుమయ్య కీర్తన ఎంత హృదయంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బంటుగా ఉండి భగవంతుడితో సమానంగా పూజలందుకున్న దేవదేవుడు హనుమంతుడు. అన్నలందరూ రామన్నలు, వదినలందరూ సీతమ్మలు, తమ్ముళ్లందరూ లక్ష్మణన్నలు, సేవకులందరూ ఆంజనేయులైతే కలియుగమే త్రేతాయుగం అవుతుందని సినీ కవి అన్నారు. ఏ యుగమైనా, ఏ జగాన్నైనా హనుమంతుడి కీర్తే కాదు, హనుమంతుడే చిరంజీవి. ఆ రామభక్తుని, రామచంద్రునికి సదా స్మరించే వారికి సర్వదా సర్వత్రా శుభప్రదమే అనేది నిస్సందేహం అని భక్తజనులు తెలియజేస్తుంటారు.